హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు అచ్యుతాపురంలో జరిగిన కేసుకి సంబంధించి మాట్లాడుకుంటే ఫార్మా ప్రమాదం దీంట్లో అయితే చాలా మట్టుకి ప్రాణహాని కూడా జరిగిందని, అదేవిధంగా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంగళగిరిలో ఆయన నివాసం దగ్గర అయితే నిర్వహించిన మీడియా ప్రెస్ మీట్లో అయితే ఆయన మాట్లాడుతూ అక్కడ జరిగిన ఈ సంఘటనకి సంబంధించి ఖచ్చితంగా ఇందులో దీంట్లో నేను బాధ్యత తీసుకుంటానని, అదేవిధంగా ఇందులో కొంచెం అటు యాజమాన్యానికి సంబంధించే నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని, అదేవిధంగా కాలుష్య నియంత్రణ శాఖ ఇటు తన పరిధిలోనే వస్తుందని, భద్రత వేరే శాఖ కింద వస్తుందని చెప్పారు. పరిశ్రమల సేఫ్టీకి సంబంధించి నిర్వహించిన గతంలో చాలాసార్లు దీని గురించి పరిశ్రమలకు సంబంధించి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా చూసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఈ సేఫ్టీ మెజర్స్ని ఉల్లంఘించారని, ఇప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదని, చేసిన దానికి సంబంధించి అసలు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి పరిశీలించి గవర్నమెంట్ దానికి సంబంధించి మీరైతే చెప్పాలి అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ కెమికల్ రియాక్షన్ అవ్వడం, అలాగే కొంచెం అది ఫైర్గా మారి అక్కడ చాలామంది ప్రాణాలు అయితే పోయాయి అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని, మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అలా ఉండాలి అంటే ఆయా ఏరియాలలో ఎక్కడెక్కడ ఇలాంటి ఫార్మా కంపెనీస్ అండ్ అదేవిధంగా కెమికల్స్కి సంబంధించి ఉన్న వాటన్నిటికీ కూడా భద్రత కల్పించాలని, వాటికి సంబంధించి ఎక్కడ ఇది కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా కెమికల్ రియాక్షన్ అవుతుంది అని తెలిసినప్పుడు ఆ ఏరియాస్కి సంబంధించి అన్ని రిస్ట్రిక్ట్ చేసి వాటిలో అలా ఇలాంటి ఘటనలు ఇంకేవి జరగకుండా అటు జనాల భద్రతే కూటమి ప్రభుత్వానికి ముందు అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటు మంగళగిరి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించినందుకు అదే రోజు ఒకే రోజు దానికి తర్వాత ఇటు గ్రామాలకు సంబంధించి గ్రామీణ పంచాయతీ రాజ్కి సంబంధించి 13,326 గ్రామాలకు సంబంధించి పంచాయతీలు ఏర్పాటు చేయాలని, ఒకే రోజు వీటన్నిటిలో పంచాయతీలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇటు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఇంకా ఫర్దర్లో తీసుకుంటారు, మరి దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ మెజర్స్ని ఇస్తారు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి.